అంటే సీట్ల ప్రకటన తర్వాత ఈ కూటమిలో ఏమైనా చీలికలు వచ్చే అవకాశం ఉందా? నేను అనుకుంటలేదండి. వామపక్షాలతో ఉండకుండా మెయిన్ ఇష్యూ ఉత్తర భారతీయ జనతా పార్టీ కలవచ్చు. ఓకే, శ్రీమతి పురంధేశ్వరి గారు బీజేపీ కలవడం రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని ఒక బయట బాగా ప్రచారం సాగుతుంది. అలాగే రాజంపేట, హిందూపురం, అది అరకు సీట్లు ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకు 5 స్థానాలకు గెలిచేటట్టు కనపడుతుంది. అందుకని ఇచ్చేస్తారు, నోబడీస్ బేబీ అనుకుంటారండి. అందువల్ల బీజేపీతో వస్తే మాత్రం సీట్లు 110-115 స్థానాలు అబవ్ అనుకుంది, కొంత తగ్గొచ్చు. కానీ అధికారం మేము మాత్రం ఒకటి కోరుతున్నాం, బీజేపీతో పరోక్ష ఒప్పందంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నా తుక్కుగా ఓడిపోవాలని కోరుకుంటాం. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తెలుగుదేశం జనసేనతో కలిసిన తుక్కుగా ఓడిపోవాలని కోరుకుంటాం. రాష్ట్రానికి నమ్మకద్రోహం నయవంచనా చేసి ఒక విభజన హామీలు ప్రత్యేకత ఇవ్వకుండా భావితరాలకు ఒక తరానికి నాశనం చేసినట్టున్న ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో, అంతేకాకుండా 9 సంవత్సరాలుగా బడ్జెట్లో కూడా మోసం చేశారు ఆంధ్రప్రదేశ్కి. రోడ్లు ఇచ్చామని చెప్తున్నారు. ఏంటంటే మాట్లాడేది? మేము ఐఏఎం పెట్టా ఉన్నారు. 16 లక్షలు 2012లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఏది లేదో అది పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎం పెడితే గోవాలో కూడా పెట్టారు 17 లక్షల పాపులేషన్. ఏంటంటే వీళ్ళు చెప్పింది నాకు. వీళ్ళు ఇచ్చిన మొత్తం బడ్జెట్ గత 9.5 సంవత్సరాల్లో యాజ్ ఆన్ డేట్ 2023 నాటికి ఖర్చు పెట్టిన డబ్బులు అండర్ 20% ఉన్నాయి. అంటే ఇంకో 40 సంవత్సరాలు అవుతుంది ఈ విద్యా సంస్థలు పూర్తి కావడానికి. వీళ్ళు చెప్తా ఉన్నారండి వీళ్ళు. అందువల్ల డెఫినెట్గా ఆ పార్టీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా నమ్మక ద్రోహం చేశారు ఆంధ్రప్రదేశ్కి. మొత్తం బుల్లెట్ ట్రైల్ తీసుకెళ్లి 1,50,000 కోట్లు చేసేది 19,600 కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టారు. వీళ్ళు అయ్యగారు జాగీరా. తెలంగాణ 4,000 కోట్లు ఎనిమిది మెతుకులు ఇచ్చినట్టు ఇచ్చారండి. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మెట్రోకి ₹10 పెట్టలేదు బడ్జెట్లో. 19,300 కోట్లు ఇతర రాష్ట్రాలు పెట్టారు. వీళ్ళు మాట్లాడతారా సోయా? వీళ్ళతో కలుస్తారా వీళ్ళు? నేను చెప్తా ఉన్నాను, వాళ్ళు టక్కుటమార్ గజ్జికరణ గోకర్ణ ఇంద్రజాల విద్యలో గుమా వ్యాపారులతో ప్రామిస్. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని ఏటీఎం అన్నారు పోలవరని, ఇవాళ వచ్చి భ్రష్టాచార ప్రభుత్వం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టి ఆడుకుంటున్నారు వీళ్ళు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టదని కోరుతున్నాను. ఢిల్లీ పాదుషాల దగ్గర ముఖ్యమైన నాయకులందరూ తీసుకెళ్లి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి మాత్రం దయచేసి తిరగబడమని చెప్పి కోరుతా ఉన్నాను. ఓకే, ఇప్పుడు అయోధ్య రామాలయం ప్రతిష్టాపన జరిగింది కదా, దాని ఇంపాక్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో? దేశవ్యాప్తంగా ఉంటుందండి. ఓకే, ఒక చోట ఎక్కువగా ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో నేను అయోధ్య ఇప్పుడు ఏదో అనుకుంటారు అయోధ్యని, నేనేం తక్కువ చేయను. ఈ దేశ పౌరుడిగా వివాదం సమసిపోయినందుకు హర్షిస్తూ ఉన్నాను. ఒక హిందూగా రాముని దేవాలయం ఒకటి అక్కడ కట్టినందుకు స్వాగతించాలి. నేను డెఫినెట్గా శుభం జరిగింది ఈ దేశానికనే భావిస్తూ ఉన్నాను. మొన్న జరిగిన దానికి ఒక హిందూగా భావిస్తున్నాను. ఒక దేశ పౌరుడిగా కూడా వివాదం సమసిపోయి అమ్మాయి అయిపోయింది, గొడవలు కర్ఫ్యూలు దేశం అంతా ఉండవు, ఉండవనే భావిస్తా ఉన్నాను. కాబట్టి అయిపోలేదన్నారు కదా మోడీ గారు. అంటే నెక్స్ట్ జ్ఞానవాపి శ్రీకృష్ణ వాళ్ళు దిక్కుమాలిన రాజకీయం కోసం నిన్న అలాంటి దాంట్లో దిక్కుమాలిన చెదారం రాజకీయాలు చేశారు. వీడియో పెట్టండి మీరు. రాజాదిరాజ రాజమార్తాండ గండ పేరుండ దుష్ట ప్రచండ చక్రవర్తి గారు వస్తుంటే పరివారంతో వస్తుంటే పక్కన సామంతరాజుకు ఉత్తరాధినేత పక్కన అంగరిష్క సహితంగా వస్తుంటే ఇనప గేట్లు వెనకమాల 5 అడుగుల గేట్లు వెనకమాల 6 అడుగుల గేట్లు వెనకమాల మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు అందరినీ పక్కన పెడితే ఎవరండి? రజనీకాంత్ గారు, కుమారస్వామి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ హాని ఉంటుందా? ఇనప కట్టడాలు వెనకమాల పెట్టిన చరిత్రలో ఎక్కడ చూసామండి ఇలాగా? మిగతా వాళ్ళని దూరం పెట్టుకుంటే మీ ఇష్టం, వాళ్ళేం దాడి చేస్తా అనుకుంటే మీరు కట్టడాలు వెనకమాల పెట్టి రాజమార్తాండ గండ పేరుండి వచ్చినట్టు వాళ్ళందరినీ ఆయన కనుచూపుల్లో మీకు వీడియోలో వేయండి, చెప్తాను. మీరు ఎందుకు వేయండి, దీంట్లో డిస్ప్లే చేస్తాం, ప్లీజ్ వేయండి. ఆయన కనుచూపులతో పడటానికి ఇక్కడ వాళ్ళు తహతాలు ఆడిపోతున్నారే. ఒక పావు సెకండ్ ఆయన కనుచూపు పడితే బాగుంటుంది. ఇలా చేతులు దేవుడు మొక్కట్లేదు, ఆయన మొక్కుతున్నారు. చూడండి వీడియోలో వేయండి, నేను చెప్తున్నాను. చేస్తాం సార్. ఏంటంటే కింద ఎక్కడన్నా సామ్రాట్ అశోక్ మనకు తెలియదు 2000 సంవత్సరాల క్రితం అనుకున్నాం. ఇలా జరిగిందా? బ్రిటిష్ రాజు వచ్చారు. రాజు వచ్చినప్పుడు మన ఈ సంస్థానాధీశుల్ని దేశంలో నాయకులందరినీ పిలిచారు. అప్పుడు కూడా ఇనప కట్టడాలు మీరు రాత్రులు మధ్యన పెట్టారా? ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, దివ్యమంగళ స్వరూపాన్ని చూద్దామని అనుకుంటే ఇవాళ ఈయన పేపు 2 టీవీలో తప్ప మిగతాట్లో మొత్తం ఈయన దివ్యమంగళ స్వరూపాన్ని చూపించారా? ఈయన ఒక్కడే నడుచుకుంటూ వస్తున్నాడు వెనకమాల కెమెరాలతో. ఉంటే ఎవరో లేరా? ఆయనకి బాజా బంతిలు కొడటానికి బయలుదేరేలేరా? నేననేది ఒక మంచి కార్యం తెలియని ఒప్పుకుంటాను. మొత్తం ఇదేంటండి జరిగిన తంతు అభ్యంతరకరం, మొత్తం అత్యంత అభ్యంతరకరం జరిగింది. ఒక గొప్ప పని, దివ్యమంగళ స్వరూపాన్ని ఆవిష్కరించారు.
ఇంకోళ్ళు కూడా మాట్లాడతారు ఈయన రాకూడదని. మోడీ గారు ఎందుకు రాకూడదండి? ఆయన కులం ఏంది? కులం బట్టి రానివరా? ఎవడో చెప్పిందండి? పనికి మళ్ళాడు అత్యగ్ర కులం పుట్టినవాళ్ళు, ఒక కులంలో పుట్టినవాళ్ళు గొప్పవాళ్ళు అనే దిక్కుమాల సంతతి మారాలాడు. ఎందుకు అర్హత లేదు? మోడీ గారు జన్మతః అగ్ర కులస్తులు, ద్విజులు అగ్ర కులస్తులు అని చెప్తారు. ఆయన పుట్టింది పెరిగింది కూడా అగ్ర కులస్తులుగానే. దేశవ్యాప్తంగా ఆయన కులాన్ని 2002 ఏప్రిల్ 1వ తారీఖున బీసీలో చేర్చారు. అంతకుముందు ఆ రాష్ట్రంలో చేర్చారు. అంత మాత్రం దాని గురించి అంటలేదు. అయినా సరే ఆయనకి అన్ని అర్హతలు, లోపలికి వెళ్ళే అర్హతలు ఉన్నాయి. కానీ ఆయన పూజ మొత్తం ఆయనే చేసి ఉండొచ్చు, కళ్ళు తొలగించడం కాదు. చూశాను కదా మీరు వీడియో. కానీ ఇంతకుముందే మిగతా ఋత్వికులు చేసినట్లున్నారు. దాని తప్పండి. కానీ దాని తప్పు పట్టను. కానీ ఆయన వ్యవహార శైలి, ఆయన ఒక్కడే రాజా మాత్రాన్ని చెప్పే గండబేరునిలాగా చక్రవర్తి గారు సామంతరాజు చేసుకుని ఆ అగ్రక్ష వేసుకుంటే ఎగేసి చూస్తున్నారు. అంత దౌర్భాగ్య స్థితి ఎందుకండి? దేవుడి కోసం చూడాలి కానీ ఈయన దేవుడిగా మొక్కుకోవాలా? ఈ ప్రభావం డెఫినెట్గా నిన్న జనాల గేట్లు తెరవగానే ఆ డిస్ట్రిక్ట్ గేట్లు మూసే లోపల 7.5 లక్షల మంది పాదాల మీద, ఆటల మీద, వీటి మీద చుట్టానికి వచ్చారు శ్రీరామచంద్రమూర్తి దివ్య స్వరూపాన్ని. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత 7 లక్షల మంది అయ్యారంట, 5 లక్షల మంది నేను చూశారంట. డెఫినెట్గా ఈ ఇంపాక్ట్ ఎందుకు ఉండదు? రాజకీయాలు గట్టిగా ఉంటుంది. ఇంకో దిక్కుమాల బ్యాచ్, గుమా బ్యాచ్లు బయలుదేరారు. హోగయా తిరుపతి హోగయా. పవన్ కళ్యాణ్ గారు హాట్ కామెంట్ చేశారు కదా, ఏమనండి? బాలాజీతో ఇప్పుడు అయోధ్య పోటీ పడబోతుంది, ఆయన కంబ్యాక్ ఏదో అలా మాట్లాడుతాం. బాలాజీ అదే కంబ్యాక్ టు అనేది దురదృష్టకరం. ఎవరు దిక్మాల సలహాదారులు ఆయనకి ఇచ్చి ఉంటారు తప్పితే ఆయన ప్రజలకు మంచి చేయాలంటే అది తప్పండి. ఏంటండి ప్రాంతత్వం? బాలాజీకి పోటీ ఏంటండి? ఎవరైనా సరే ఇప్పుడు ఆయన పూర్తిగా లేదు. కానీ ఆయన మళ్ళీ మాట్లాడుతుంటే నేను ఇందాక వీడియో ఉజ్జాయింపుగా ఉంటుంది. బట్ వన్ థింగ్ అండి, ఆ వెంకటేశ్వర స్వామితో పోటీ ఏంటండి ఎవరికన్నా? పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి అట్లా మాట్లాడడం కరెక్ట్? దురదృష్టకరం. మరి నేను బహుశా వాళ్ళ సలహాదారులు ఇచ్చిన పొరపాటు అయి ఉంటుంది. గుమా వ్యాపారులు కొంతమంది బయలుదేరారు. వాళ్ళు అంటూ ఉంటారు హోగయా తిరుపతి కా హోగయా అవి దేకులో 5 సాలమే. ఏ తిరుపతి మీద ఇంత కక్ష దేనికండి? ఇంకా కొంతమంది పండితోత్తములు అంటే ఆర్య సంస్కృతి, ఆర్యపుత్రులు లాంటి వీళ్ళందరూ ఈ దేశ మూలవాసులం, ద్రవిడ పుత్రులు మేము. మాతో పాటు దేశంలో అనేక మంది ఆదివాసీలు అందరూ మూలవాసులం. మీరు వచ్చారు ఇరాన్ నుంచి, తర్వాత ఆర్య బ్యాచ్, ఆర్యపుత్రులకు గొప్పగా చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఈ దేశ మూలవాసులు కానీ, ఈ దేశ పోలేరమ్మ, మైసమ్మ, లేదంటే మా ఊళ్ళమ్మ, వీళ్ళందరినీ కనుక అవమానిస్తే ఊరుకోం. దీనికి మీ ఆర్య పేర్లు పెడతానంటే ఊరుకోం. ఇప్పటికే 70-80% పెట్టేశారు. దయచేసి గుర్తుంచుకోండి, మన దేవతలు ఇవాళ వీళ్ళు మళ్ళీ బయలుదేరి షిర్డీ సాయిబాబాని గౌరవించారంట, విగ్రహాలు బయటపడేయమంటారు కొంతమంది దిక్కుమాలిన బ్యాచ్. అయ్యప్ప స్వామిని గౌరవించారంట. సరే, కథలో ఏదన్నా మిగతా వాళ్ళు ఒక హేతువాదులు మాట్లాడితే వాళ్ళతో వాదన చేయొచ్చు, విభేదించవచ్చు, లేదా వాస్తవాలు చూపించమని. వేరే వీళ్ళెవరు? వీళ్ళు హిందూయిజాన్ని నమ్ముతారంట, ఆర్య బ్యాచ్ అంట. మా దేవుళ్ళు నమ్మరంట, వెంకటేశ్వర స్వామి పురాణాలు లేరంట, కలియుగదేవం కదా అంటారు. ఎస్. ఇంకోటి చెప్తాను, భద్రాచలం స్వయంభూ అండి, రాములవారి, సీతారాముల వారు. రాముల వారు ఒక్కళ్ళే లేరు, సీతారాముల వారు లక్ష్మణ భరత శక్తుగా వాళ్ళు. తర్వాత వీరు ఎవరు కాకుండా మన ఆంజనేయ స్వామి అందరూ ఉంటారు అక్కడ. స్వయంభూవే వెలిసింది. ఇప్పుడు మీరు ఇవాళ కావాలంటే ఎపిక్ ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు తీసుకొచ్చి పెట్టించండి. నేను పెట్టలా, వాళ్ళు ప్రాంతీయవాదం తీసుకొచ్చి అవుతున్నారు. మా దేవాలయం దేవుళ్ళు గొప్పలు ఏంటండి? సర్వాంతర్యామి ఒక్కడే. అనంత గోదావరి, గంగా, సింధు ప్రవాహాలు సాగే గొప్ప జీవన విధానం ఈ ప్రపంచంలో హిందూ మతం. ఒక గొప్ప జీవన విధానం అది మతం. దాన్ని ఎవరో గుత్తేదారులు, ఈ ఆర్య బ్యాచ్, ఉత్తర భారతీయ జనతా పార్టీకి రాసివ్వలా ఈ దేశం. ముస్లింలందరినీ ఎంఐఎం పార్టీకి రాసివ్వలా వాళ్ళు. నేను చూశాను కొన్ని టీవీలో మాట్లాడతా, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇంకో పార్టీలో ఉన్న వాళ్ళందరూ మనిషికి పుట్టలేదంట. మరి మహిళలు కూడా అలా మాట్లాడుతున్నారు. బాధగా ఉందండి నాకు. అత్యంత భావనే అసలు ఏంటంటే వాళ్ళు మాట్లాడేది, అంత బూతులు మాట్లాడేది. ఇదే సంస్కృతి నేర్పించింది మతం. హిందూ మతం ఎంత గొప్పదే. బయటదేరి హిందూ మతంలో ఉన్నవాళ్ళు ఇలా లేచి బూతులతో రాసుకుంటూ అదే మతం నేర్పింది, వాళ్ళ తల్లిదండ్రులు నేర్పింది. శ్రీరామచంద్రమూర్తి ఇదే చెప్పాడా? మర్యాద పురుషోత్తముడు ఇదే చెప్పాడా? అసలు రామరాజ్యం అంటున్నారు కానీ ఆ రామరాజ్యం ఏదండి? విషం చిమ్మటం రామరాజ్యం కాదు. శ్రీరామచంద్రమూర్తి కోరుకున్న రాజ్యం ఇది కాదు. ఆయన రాజ్యం అందరూ బాగుండాలని కోరుకున్నారు ఆయన. కానీ వాళ్ళు ఏం జరుగుతుంది? మా భద్రాచలాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇక్కడ ట్రైన్లు కూడా తరలించుకుపోతున్నారా? మీ స్వయంభూ ఎవరో పెట్టి విగ్రహం కాదు అది.
అర్ధరాత్రి తీసుకొచ్చి పెట్టి విగ్రహం కాదండి అది. ఇవాళ స్వయంభూగా ఇచ్చాడు. నేను ప్రపంచ సైంటిస్టులను పిలవండి, ఏ టెంపుల్లో ముందు అసలు ఎలా ఉందో తేల్చండి, ఏది పురాతనమైన టెంపుల్లో తేల్చండి మనం కోరుతున్నాను నేను. ఓకే, నేను అన్ని నేను ఇక్కడ దేవుళ్ళని గౌరవిస్తాను, మిగతా అందరి దేవుళ్ళని గౌరవిస్తాను, అందరినీ పూజిస్తాను, ఇంకొకరు అవమానపరచాల్సిన పని లేదు. ఓకే, ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ అండుకోకి కాపీ రేట్ లేదు. కానీ మీరు అడిగిన ప్రశ్న వాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చేటట్టు కనపడతా ఉన్నారు. ఎందుకంటే ప్రజల్ని కులాన్ని మతాన్ని వాడుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో అయితే అన్ని పార్టీల్ని పప్పిట్ షో ఆడిస్తున్నారండి. బాధగా ఉందండి నాకు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడిబాదాల్లో తాకట్టు పెట్టేలా చేస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు అవసరమైతే కేసులు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఈ కేసులు ఎలా ఉంటాయి బేట నొక్కుతాను, లేదా ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయన్నాను. కానీ కళ్యాణ్ బాబు గారి మీద ఏం కేసులు లేవు. ఎందుకని ఆయన ఇలా సలహాదారుల మాటలు నమ్మి వెళ్ళిపోయారో బాధగా ఉందండి నాకు. ఆయనకి ఎంతో ప్రజలకు సేవ చేయాలని ఎంతో కొంత ఉందనుకున్నాను. ఏంటండి ఇది? ఒంటికి కారణం రాసుకోమంది మర్చిపోయారా మీరు? మీకు అది ఎంపీలకు గుర్తుందా? ఒంటికి కారణం రాసుకోండి అన్నారైనా. ఉత్తర భారతీయ దాని మీద లడంగే అన్నారైనా. దిక్కులు పెక్కటిల్లాగా ప్రజలు వెళ్ళిపోయింది ఆయన వాయిస్. ఉత్తరాది అహంకారం నశించాలన్నారే, మరి ఎందుకని వాళ్ళు అలా అయిపోయారండి? ఒక మంచి మనిషి ఎందుకని ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆ విష కౌగుల్లో చిక్కుకుపోయారు? ఎందుకని? ఇవాళ మోడీ గారి విషయంతా మోడీ గుజరాత్ అంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేస్తూ ఉంటే పాచిపోయి లడ్డూలు అసలు ఉండకుండా అది కూడా ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళు గుజరాత్కి పెట్టేసుకుంటే దిక్కు ముక్కు లేకుండా చేస్తుండే ఆంధ్రప్రదేశ్ని. ఇంకా ఎందుకండి? విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు హిమ్.